ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, సనాతన ధర్మ పరిరక్షకులారా, ప్రేమికులారా, అందరికీ నమస్కారం. దురదృష్టం, అందరం ఒకే ధర్మానికి సంబంధించిన వాళ్ళమైనా ఇన్ని రకాలుగా పిలువబడుతూ ఇన్ని రకాలుగా చెప్పుకోవాల్సిన పరిస్థితి రావడం. సరే, కలికాలం. మా కరుణాకర్ సుగుణ ఎప్పుడు కలిపురుషుని స్మరిస్తూ ఉంటాడు. ఇదంతా కలి ప్రభావం వలన జరుగుతుంది అని. మేము కూడా అలాగే అనుకుంటాం. కలి ప్రభావం వల్లనే ఒక గురువును, ఒక సద్గురువును ఎప్పుడు చెప్పినట్టుగానే మహాత్ములు, సిద్ధపురుషులు, ఉన్నత విద్యావేత్తలు, మేధావులు, పండితులు, పామరులు, కోట్లాది మందిగా అంగీకరించిన ఒక గురువును మతం పేరుతో హిందూ సమాజానికి దూరం చేయాలని చూస్తున్నటువంటి ఈ విపరీత పరిస్థితులకు కారణం కలిపురుషుడే అనుకుంటూ ఉంటాం. సరే, ఏది ఏమైనా మన సోదరులు ఒక గట్టి ప్రయత్నం చేశారు. ఎప్పటి నుంచో వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారో లేదో తెలియదు, కానీ ఇప్పటికి వారి ప్రయత్నం సఫలీకృతమైంది. ఎప్పుడో చేయవలసింది ఈ పని. వాళ్ళు బాబా గారి మీద వీడియోలు చేస్తూ, వెటకారంగా చేస్తూ, నోటికొచ్చినట్టుగా ఏకవచనంతో, ఆయన మతంతో తమ్మినే లేదంటారు కదా, అలాంటివి పెడుతూ సాయి బూ అంటూ ఆయన మతాన్ని సూచిస్తూ, అలాగే ఆయన కథలు చదువుతూ, ముఖంలో చిత్ర విచిత్ర భావాలు ప్రదర్శిస్తూ ఇలాంటి పనులు చేయకుండా నిన్న మొన్న చేసిన పని, అది ఎప్పుడు చేశారో తెలియదు, నిన్న మొన్ననో, ఏమిటంటే గౌరవనీయులు, పూజనీయులు, మనందరం గౌరవించే శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని కలిసి బాబా గారి మీద వారి అభిప్రాయాలని అడిగి తెలుసుకొని దాన్ని సాయి భక్త లోకానికి, బాబా గారిని వ్యతిరేకించే సమాజానికి కూడా అందచేసి వారు చేస్తున్నటువంటి పోరాటానికి మరికొంత బలం చేకూర్చుకునే ప్రయత్నం చేశారు. ఆ విధంగా వారు చేసిన ఒక ప్రయత్నాన్ని అభినందిస్తూ ఉన్నాను. ఇలాంటి పనుల వల్ల పెద్దల చేత, విఘ్నుల చేత, పండితుల చేత, వాళ్ళ భాషలో అయితే శిష్టాచారుల చేత, మాకైతే శిష్టాచారులు ఇవన్నీ ఎవరు మాకు తెలియదు. ఎందుకంటే మేము శూద్రులం. మాకు భక్తి ఒకటే తెలుసు, భగవంతుడు తెలుసు, గురువు తెలుసు. ఎవరైనా సహాయం చేస్తే కుల మతాలకు అతీతంగా వారిని ప్రేమించడం తెలుసు, వారితో స్నేహం చేయడం తెలుసు. వారిలాగా శాస్త్రాలు, శిష్టాచారులు తెలిసుంటే మనం కూడా కొద్ది కుల మతాలను దృష్టిలో పెట్టుకొని మనం సహాయం చేసిన వాడినైనా సరే వాడి మతం మంది కాదు, వాడి కులం మంది కాదు అని చెప్పి వాడిని వదిలేసి మనం కూడా వారిలాగే వెళ్ళిపోయేవాళ్ళం. ఎందుకంటే మన శాస్త్రాలు, మన శిష్టాచారులు బహుశా అటువంటి సంస్కారాన్ని నేర్పిస్తారేమో. మనకు అవి తెలియకపోవడం వల్ల కుల మతాలకు అతీతంగా మనం అందరినీ కూడా ప్రేమిస్తూ, వారు చేసిన ఏదైనా ఒక చిన్న సహాయం ఉంటే దానికి జీవితాంతం కృతజ్ఞులుగా ఉండటం మనం నేర్చుకున్నాం. ఎందుకంటే మనకు అవి తెలియకపోవడం వల్ల. సరే, ఏదైనా సోదరులు చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తూ, ఇంకా వారు ఇటువంటి ప్రయత్నాలు విరివిగా చేయాలని కోరుకుంటున్నాను. నా వరకు నాకు వ్యక్తిగతంగా నేను కూడా వారి పార్టీ. ఏమిటయ్యా పార్టీ అంటే, బాబా గారి మార్గంలో నడుస్తూ కేవలం బాబా గారిని కోరికలు తీర్చే ఒక యంత్రంగా భావిస్తూ, అలాగే బాబాగారు మా హిందూ
మా హిందువు ఆయన, ఇంకా చెప్పాలంటే ఆయన మా బ్రాహ్మణుడు అని అనుకొని మాత్రమే ఆయన మార్గంలో ఉంటూ ఆయన గురువుగా భావించుకుంటూ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాగే బాబాగారి మార్గంలోకి వచ్చి ఒక గురు మార్గంలో ఉండవలసిన విధానం ఏమిటో, ఒక గురు మార్గంలో కోరుకోవలసింది ఏమిటో, ఒక గురు మార్గంలో నడవవలసినటువంటి విధానం ఏమిటో తెలుసుకోకుండా దాన్ని రకరకాలుగా కలుషితం చేసేసి రకరకాల మార్గాల వైపు దాన్ని తీసుకువెళ్తూ, ఇంకా కొంతమంది బాబాగారి మార్గం మంచి ఆదాయ వనరులను చేకూర్చే మార్గం, బ్రతుకు తెరువుకు పనికొచ్చే మార్గం అని ఆ విధంగా బాబా భక్తులను ఉపయోగించుకుంటున్న వాళ్ళు, మరికొంతమంది బాబాగారి మార్గం బాగా మంచి పీక్ దశలో ఉంది, ప్రజల చేత ఎక్కువ మంది చేత ఆదరించబడుతూ ఉంది కాబట్టి ఇంతకుముందు కొంతమంది బాబాగారు దేవుడని తెలియకపోయినా, గురువు అని తెలియకపోయినా, మనసు అంగీకరించకపోయినా, ఏదో వారి గురించి చెబితే, వారి గురించి పాఠాలు రాస్తే అది కొంత జీవన విధానానికి పనికొస్తుంది, లేదా సాయి భక్తుల ఆదరణకు కూడా మనం పాత్రలం అవుతాం అని కొంతమంది ఆయన గురించి ప్రమోట్ చేసిన వాళ్ళు ఉండవచ్చు. అంటే ఆయన మీద గురి లేకపోయినా డబ్బు కోసం, నలుగురిలో గుర్తింపు కోసం ఆయన గొప్పతనాన్ని అంగీకరించినట్టుగా నటించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారని మనకు తెలుస్తుంది ఇప్పుడు. అటువంటి వాళ్ళందరూ కూడా బాబాగారి మార్గంలోంచి పక్కకి వెళ్ళిపోవాలి. అలాగే బాబాగారి పేరు చెప్పి బాబా మార్గము కాని దాన్ని, తత్వం కాని దాన్ని భక్తులను పక్కదారి పట్టించి వారి వైపు ఆకర్షించి బాబాకు భక్తులకు మధ్యలో గురువులుగా ఎదిగిన వారు, బాబా భక్తులను దోచుకున్న వాళ్ళు, బాబా తత్వానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళు బాబా మార్గం నుంచి పక్కకి వెళ్ళిపోవాలి. బాబా మార్గంలో ఇప్పుడు వీళ్ళు అంటున్నట్టుగా రకరకాల కల్టులు తయారు చేసిన వాళ్ళు, అంటే ఇప్పుడు సనాతన ధర్మం సంబంధించిన వాళ్ళు ఏ విధమైన ఇబ్బంది పడుతున్నారో అలాగే ఒరిజినల్ సాయి భక్తులు కూడా అలాగే ఇబ్బంది పడుతున్నారు. అంటే బాబాకు భక్తులకు మధ్యలో గురువులుగా కొంతమందిని తయారు చేసి బాబా నుంచి దూరంగా తీసుకువెళ్ళి వాళ్ళ గురువులకు బాబా భక్తుల్ని పరిచయం చేసి అటువైపు మళ్ళిస్తున్నటువంటి కొన్ని కల్టులు ఉన్నాయి. అటువంటి కల్టులు కూడా పోవాలి పూర్తిగా. ఇలా బాబా మార్గంలో బాబా కోరుకున్నది, బాబా చెప్పింది, తన భక్తులకు ఆయన ఏమి ఇవ్వాలనుకున్నాడు. ఏమన్నాడు ఆయన? నా భక్తులు వారు ఏమడిగినా ఇస్తాను, కానీ నేను ఇవ్వదలుచుకున్నది వారు అడిగే వరకు ఇస్తూనే ఉంటాను అన్నాడు. అంత ఓపిక సహనం ఉంది ఆయనకి. కాకపోతే మనం ఆయన ఇవ్వదలుచుకున్నది పూర్తిగా పక్కన పడేసి పూర్తిగా మన కోరికలు, మన అభివృద్ధి, మన గురుపీఠాలు, బాబాగారి మందిరాలన్నింటినీ ఆక్రమించుకోవడాలు, బాబాగారి పేరు మీద జరగవలసినటువంటి ఆ గురు పూజలు మధ్యలో మనమే జరిపించుకోవడాలు, బాబాతో సమానమైన కీర్తి ప్రతిష్టలు మనం పొందాలి అని బాబా సమర్థ సద్గురు కదా. చాలామంది బాబా భక్తులై ఆయన గురించి ప్రచారం చేసినటువంటి వాళ్ళు, ఆయన పాదాలు పట్టుకొని భక్తులుగా మెలిగిన వాళ్ళు, ఆయన పూజలు చేసిన వాళ్ళు, ఆయనతో సమానంగా అష్టోత్తరాలు ఇవన్నీ వ్రాయించుకొని పూజింపబడుతున్నటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు. ఇవన్నీ కూడా బాబా మార్గంలో వచ్చిన మళ్ళీ కొన్ని కల్టులు అన్నమాట. సరే, దానికి మనం ఏం చేయలేము కాబట్టి ఎవరి కర్మ వారిది. కొంతమంది ఉంటారు వాళ్ళకి పాపం ఏమీ తెలియదు.
ఎవరు కనపడితే వాళ్ళ వెనకాల పోతారు, ఎవరికి కాస్త వేషం కనపడితే వాళ్ళ వెనకాల పోతారు, ఎవరి నోట్లో కొద్ది వాక్కు శక్తి కనపడితే వాళ్ళ వెనకాల పోతారు, వాళ్ళని బాబాలను చేసేస్తుంటారు, పూజించేస్తుంటారు, వాళ్ళతో కార్యక్రమాలు పెట్టేస్తుంటారు, వాళ్ళతో కలిసి ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ సమాజంలో మామూలే, హిందూ సమాజంలో మామూలే, సాయి సమాజంలో మామూలే. సరే, ఇలా జరుగుతున్న ఏవైతే ఉన్నాయో ఈ విచిత్రమైన పోకడలు, బాబాగారు చెప్పిన వైరాగ్యాన్ని, బాబాగారు చెప్పిన ఆత్మజ్ఞానాన్ని, బాబాగారు చెప్పిన మోక్ష మార్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ కేవలం బాబాగారంటే ఒక కోరికలు తీర్చే యంత్రమని, మనం పదిస్తే ఆయన వందిస్తాడని, ఈ పద్ధతిలో బాబాని తీసుకెళ్తున్న వాళ్ళు, ప్రమోట్ చేస్తున్న వాళ్ళు, నమ్ముతున్న వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళిపోవాలి. ఇటువంటి వాళ్ళ వల్లే ఆ రోజు బాబా షిరిడి విడిచిపెట్టాడు. వర్తకులు నన్ను వేధించారు, అందుకే నేను వదిలి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు కూడా ఆ పరిస్థితి వచ్చి ఉండవచ్చు. మీలాంటి వాళ్ళ ద్వారా ఆయన కార్యాన్ని సాధించుకుంటూ ఉన్నాడేమో. ఏదేమైనా నాలాంటి వాళ్ళు మాత్రం మీలాంటి వాళ్ళ వల్ల కొంత సాయి మార్గం ప్రక్షాళన జరుగుతుంది. ఎందుకంటే మేము నమ్మేది బాబాగారు సాక్షాత్ పరబ్రహ్మ, అంతర్యామి, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. మా నమ్మకం, పూర్ణ నమ్మకం. వారికి తెలియకుండా ఏది జరగదు. అందరిలో ఆయనే ఉన్నాడు. ఇప్పుడు బాబాగారిని వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా ఆయనే ఉన్నాడని గట్టిగా బాబాని నమ్మే వాళ్ళలో నేను ఒకరిని, లక్షలాది మంది ఉన్నారు. కాబట్టి వారికి తెలియకుండా మీరు ఇలా చేయరు. వారి యొక్క ప్రణాళికలో భాగమే మీరని మేము భావిస్తాం. కాబట్టి ఆ రకంగా బాబాగారి మార్గంలో ఉన్న అనేకమైనటువంటి చిత్ర విచిత్రాలైన కల్టులు అంటారో ఇంకోటి అంటారో అన్నీ వెళ్ళిపోతే స్వచ్ఛమైన గురు మార్గం ఏర్పడాలి అని భావిస్తూ ఉన్నాం. మీరు ఇటువంటి ప్రయత్నాలు ఇంకా చాలా చేయండి. గౌరవనీయులు పూజనీయులు చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి గారు మీకు కొన్ని పేర్లు చెప్తున్నాను నేను. ఎందుకంటే వీరి ద్వారా మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారితో మీరు వెళ్ళలేరు. అక్కడికి మీరు వారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర నుంచి సమాచారం స్వీకరించలేరు. కాబట్టి ఈ పెద్దల దగ్గరికి వెళ్ళండి, సత్యవాణి గారి దగ్గరికి వెళ్ళండి. హిందూ ధర్మం అంటే ప్రాణం ఇస్తుంది ఆ తల్లి. మీకన్నా వేల రెట్లు సనాతన ధర్మాన్ని ప్రేమించే సత్యవాణి దగ్గరికి వెళ్ళి, సత్యవాణి గారి దగ్గరికి వెళ్ళండి. అమ్మ దగ్గర కూడా మీరు ఇంటర్వ్యూ చేయండి. అమ్మ, మీకు ఎందుకు బాబాగారంటే అంత ప్రేమ, అంత భక్తి? మీరు సనాతన ధర్మాన్ని ఎంతగా ప్రేమించేవాళ్ళు మాకు తెలుసు. మీరు కూడా బాబాగారిని గురువనో దేవుడనో ఎలా అంటున్నారు అని ఒకసారి అడగండి. అలాగే జొన్న విత్తుల గారి దగ్గరికి వెళ్ళండి. ఆయన కూడా ప్రాణం పెడతాడు బాబా అంటే. ఇంకా నాకు మొన్నటి వరకు తెలియదండి. మీ కారణంగా కొద్దిగా యూట్యూబ్ అట్లా ఇలా అంటూ ఉంటే వాడుతూ ఉంటే తెలిసింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయనిగా ప్రఖ్యాతి చెందినటువంటి మహాభక్తురాలు శోభారాజు గారు, శ్రీమతి శోభారాజు గారు వెంకటేశ్వరుని పదసన్నిధిలో శ్రీనివాసుని దివ్య మంగళ రూపాన్ని దర్శిస్తూ వారి దివ్య నామాన్ని కొన్ని సంవత్సరాలు గానం చేస్తూ లక్షలు కోట్లు ఇస్తానన్న సినిమా పాటలు పాడను అని చెప్పి నిర్ణయం చేసుకున్న ఆ మహాగాయని మహాభక్తురాలు, ఆ తల్లి బాబాగారి భక్తురాలని తెలిసింది మీ కారణంగా. మీకు శతకోటి వందనాలు. లలిత్ కుమార్కి, కరుణాకరికి మరియు మన భరతవర్ష గారికి నిజంగా మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీ కారణంగానే ఇటువంటి సత్యవాణి గారు కూడా నాకు తెలియదు, జొన్నవిత్తుల గారు తెలియదు వీళ్ళు బాబా భక్తులని చెప్పి. కాబట్టి శోభారాజు గారు కొన్ని సంవత్సరాలు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దివ్య పదసన్నిధిలో సేవ చేసుకునే భాగ్యాన్ని పొంది నోరారా ఆయన కీర్తనలు తప్ప ఎవరి కీర్తనలు పాడనని భీష్మించుకున్న ఆ అంకిత భక్తురాలు కూడా నా వెనకాల నా ముందున్నటువంటి నా గురువు గారి భక్తురాలని తెలిసినప్పుడు నేను పొందిన ఆనందం ఆహాహా. సాయిరామ్, నీ శక్తికి అసలు హద్దే లేదయ్యా. వెంకటేశ్వర స్వామి పరమభక్తురాలు కూడా నీ భక్తురాలిగా మార్చుకున్నావే. సనాతన ధర్మం కోసం ప్రాణాలు ఇచ్చే సత్యవాణి గారిని కూడా నీ భక్తురాలుగా మార్చుకున్నావే. వీళ్ళ దగ్గర కూడా వెళ్ళండి.
వారి అభిప్రాయాలు కూడా తీసుకొని, ఎందుకంటే వీళ్ళందరూ బలమైనటువంటి పునాదులు వేశారు సాయి భక్తికి. నేను బాబా గారికి అనుకూల శత్రువుగా మారిపోయా మీ కారణంగా. వీళ్ళందరూ కూడా బలమైన పునాదులు వేశారు. బాబా గారి యొక్క ఆ భక్తి అనే వృక్షం భూమిలో మొత్తం పాకిపోయింది, ఆకాశానికి కూడా వ్యాపించింది. మళ్ళీ మర్రి వృక్షంలాగా నేలకు ఊడలు వచ్చాయి, మళ్ళీ ఆ ఊడలు చెట్లయిపోయాయి, విశ్వమంతా వ్యాపించింది కదా. మనం ఊరికే కాదంటే ఆగుతుందా? కాబట్టి అంత సులభంగా మీరు ఒకరు ఇద్దరితో చెప్పిస్తే కుదరదు. ఈ ప్రయత్నం నిరంతరం చేయండి. మాకు కూడా నేను చెప్పాను కదా, బాబాగారి మార్గం ఒక గురు మార్గాన్ని నిలబడిపోవాలి. దాంట్లో ఉన్నటువంటి ఈ యొక్క కల్టులని పోవాలి, వ్యాపార దృక్పథం ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోవాలి, నిజమైన సాయితత్వం నిలబడాలి. బాబా కోసం ధనం, మానం, ప్రాణం అర్పించే భక్తులు నిలబడాలి. అలా ధనమాన ప్రాణాలు అర్పించి బాబా మందిరాన్ని అభివృద్ధి చేస్తున్న భక్తులు కూడా ఉన్నారు. తాము ఉంటున్న గృహాన్ని కూలగొట్టి మందిరం కట్టించిన వాళ్ళు ఉన్నారు. తాము ఇల్లు కట్టించుకోవాలని కొన్న స్థలంలో బాబాగారి మందిరాలు కట్టించిన వాళ్ళు ఉన్నారు. తాము చేస్తున్న వ్యాపారంలో వచ్చిన ఆదాయం అంతా బాబాగారి మందిరాలకు పెట్టి అభివృద్ధి చేసిన వాళ్ళు ఉన్నారు. ఊరికే బాబా మందిరాలు అభివృద్ధి కావండి. ఏదైనా అభివృద్ధి కావాలంటే ఇస్తూ ఉండాలి, వస్తూ ఉంటుంది. అది బాబాగారే కాదు, సృష్టి నియమం. నువ్వు 10 ఇస్తే నీకు 100 ఇస్తుంది సృష్టి, ప్రకృతి. ఆ విధంగా ఎంతో త్యాగం చేసి బాబా మందిరాలని, అలాగే బాబా మీద ఎంతో అంకిత భావంతో సేవలు చేసిన వాళ్ళ మందిరాలు అభివృద్ధి చెందాయి. అన్ని మందిరాలు అభివృద్ధి చెందలా, చాలామంది కోట్లు పెట్టి మందిరాలు కట్టారు. అవన్నీ ఎప్పుడు పోయినా అలా ఉంటాయి, వెలవెలబోతూ ఉంటాయి. పూజలు కూడా ఉండరు చాలా మందిరాల్లో. ఏ మందిరాలైనా కలకల్లాడుతున్నాయంటే వాళ్ళు బాబా గారంటే ప్రాణం ఇస్తూ, వారి ధన మాన ప్రాణాలు బాబా కోసం వెచ్చిస్తూ, బాబాని సర్వస్వంగా భావిస్తూ ఉన్న వాళ్ళ మందిరాలు మాత్రమే దినదిన ప్రవర్ధమానంగా పెరిగాయి. ఆ పెరుగుదలను చూసి మీరేమనుకుంటారంటే వ్యాపారం అంటారు. అలా వ్యాపారం అనాలంటే వెంకటేశ్వర స్వామి తిరుమలని వ్యాపారం అనాలి, శ్రీశైల క్షేత్రాన్ని వ్యాపారం అనాలి, మన హైందవ క్షేత్రాలని వ్యాపారం. ఎందుకంటే అక్కడ టికెట్ లేకుండా దర్శనాలు ఉన్నాయా, పూజలు లేవా? వందలు వేలు పూజలకి. కాకపోతే అక్కడ జరిగే పూజా విధానాలు చాలా శాస్త్రోక్తంగా, పద్ధతిగా, నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. కాబట్టే ఆ క్షేత్రం వృద్ధి చెందుద్ది, భక్తులు విపరీతంగా వస్తారు. ఎక్కడైతే ఉపాసన నియమనిష్టలతో జరుగుతుందో అక్కడ శక్తి ఉంటుంది, కాబట్టి భక్తులు ఆకర్షిస్తుంది. ఆ భక్తులు వస్తారు, భక్తులు కానుకలు వేస్తారు దేవుడికి. ఆ కానుకలు డబ్బులు అవుతాయి బాగా. ఆ డబ్బులతో భక్తులు ఎక్కువ వస్తున్నారంటే వాళ్ళకి ఏర్పాటు చేయాలి. ఇలా క్షేత్రాలు వృద్ధి చెందుతాయి. అది షిరిడి అయినా, తిరుపతి అయినా, శ్రీశైలం అయినా, చింతపల్లి అయినా, నెల్లూరు మా సాయి దర్బార్ మందిరమైనా, మార్కాపురం హరిహరరావు గారి నెహ్రూ బజార్ మందిరమైనా, ఎక్కువ మంది భక్తులు దర్శిస్తున్నారంటే అక్కడ ఉపాసన జరుగుతుంది. మీరు అందరూ ఏం చేస్తున్నారంటే, హిందువులంతా పిచ్చివాళ్ళు, ఎవరు పడితే వాళ్ళని దేవుళ్ళు చేస్తారు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తారు. కాదు, హిందువులంతా మంచివాళ్ళు ఎక్కడ లేరు. దైవత్వాన్ని గుర్తించడంలో హిందువులను మించిన వాళ్ళు లేరు. దైవశక్తిని గుర్తించడంలో, ఆరాధించడంలో హిందువులను మించిన వాళ్ళు లేరు ప్రపంచంలో. అందుకనే ఆ భగవంతుడు ఈ భారతదేశంలోనే, ఈ హిందూ సమాజంలోనే అనేక సార్లు జన్మించడానికి కారణం వారిలో ఉన్న మంచితనం, భగవంతుని గుర్తించే జ్ఞానం. దీన్ని మీరేం చేస్తున్నారంటే హిందువులు పిచ్చివాళ్ళను కాదు. ఇదొకటి. ఓకే, నేను చెప్పినట్టుగా మీరు జొన్నవిత్తుల గారు మరియు సత్యవాణి గారు, శోభారాజు గారు, గరికపాటి గారు, చాగంటి కోటేశ్వరరావు గారు ఇప్పుడున్న వాళ్ళల్లో పెద్దలు, సమాజం మీద ప్రభావం చూపించగలవాళ్ళు. వీళ్ళ దగ్గర కూడా వెళ్ళండి. వాళ్ళు ఎందుకు బాబాని పరబ్రహ్మంగా చెప్పారు, అవధూతగా చెప్పారు, సద్గురువుగా చెప్పారు, ఇప్పుడు కూడా వారి అభిప్రాయాలు అవేనా, లేదా మన సామవేదం షణ్ముఖ శర్మ గారిలాగా పెద్దగా లోన భక్తి లేకపోయినా, విశ్వాసం లేకపోయినా, అలాగని వ్యతిరేకత లేకపోయినా, ఏదో సినిమా వాళ్ళు రాయమన్నారు కాబట్టి రాసేసాను, ఆయన ఎవరో పాపం ఒక మహానుభావుడు
అమెరికాలో. నాకు ఇంకొక విషయం తెలిసింది ఈ ఇంటర్వ్యూ ద్వారా. అమెరికాలో ఒక పెద్ద గొప్ప డాక్టరు సామవేద షణ్ముఖ శర్మ గారు ఆయన అంతగా పొగిడారు, మహానుభావుడు, ఇంకా ఆయన గురించి చాలా గొప్పగా చెప్పారు. అటువంటి ఆయన బాబా మందిరాన్ని కట్టి వీరి ద్వారా అదేదో ప్రారంభోత్సవం చేయించడం సందర్భంగా హారతి ఇమ్మంటే ఇచ్చాను. అంతేగాని నేను ఒక భక్తితో చేసింది కాదు, ఆయన దేవుడిగా భావించి చేసింది కాదు అన్నారు. సరే, అది ఆయన ఏ ఉద్దేశంతో చేసినా అమెరికాలో సామవేద షణ్ముఖ శర్మ గారు గొప్పవారు, మహానుభావుడుగా చెప్పే ఒక వ్యక్తి చేత బాబా మందిరం కట్టించబడిందంటే అంతకంటే మన సాయి భక్తులకు ఇంకేం కావాలా? ఒకసారి చప్పట్లు కొట్టుకోండి. అంత గొప్ప మహాత్ముడు బాబా మందిరం కట్టాడంటే ఆయన జీవితంలో బాబా ఎంత గొప్ప లీల చూపించి ఉంటే అలా జరుగుతుంది. ఒక డాక్టర్, అందులో సైన్స్ దేవుణ్ణి అంగీకరించదు, కానీ ఒక డాక్టర్ అయి ఉండి, గొప్ప డాక్టర్ అయి ఉండి, భగవంతుడు ఉన్నాడు అని భగవత్ శక్తిని నిరూపించేలా చేసినటువంటి శక్తివంతుడు, సమర్థుడు సద్గురు సాయిబాబా. బాబా గారి గురించి చెప్పాలి అంటే దైవశక్తిని సామాన్య మానవుడికి కూడా అర్థమయ్యేలా చేసి, అనుభవంలోకి వచ్చేలా చేసి, సనాతన ధర్మంలో ఉన్నటువంటి హైందవులందరూ కూడా దేవుడు ఉన్నాడు అనేది ఒక నమ్మకం కాదు, అది ప్రాక్టికల్, అది అనుభవం చేయవచ్చు, అది మనం అనుభవించవచ్చు అని ప్రతి ఒక్క పామరుడికి, పండితుడికి కూడా అర్థమయ్యేలా అతి సులభంగా దైవశక్తిని అందుబాటులోకి తెచ్చాడు. కాబట్టి ఆయన యొక్క విస్తరణ, వ్యాపకత్వం, ఆయన వైభోగం, సనాతన ధర్మం సంబంధించిన పుణ్యక్షేత్రాలు ఎన్ని ఉన్నా భారతదేశంలో తిరుపతి వెంకటేశ్వర స్వామి తర్వాత రెండవ దైవంగా, రెండవ క్షేత్రంగా షిరిడి వెలుగొందుతుందంటే ఊరికే రాదండి. మళ్ళీ చెప్తున్నాను, లలిత జ్యువెలరీ అతను చెప్పినట్టుగా ఏది ఊరికే రాదు, దైవత్వం కూడా ఊరికే రాదు. ఆ విధంగా సామవేద షణ్ముఖ శర్మ గారు చెప్పిన మరొక గొప్ప విషయం తెలిసింది. ఆ డాక్టర్ గారే కాదు, భారతదేశంలో చాలామంది డాక్టర్ల రూమ్లో వెనకాల బాబా గారి చిత్రపటం ఉంటుంది. అంటే డాక్టర్లను కూడా ప్రభావితం చేసి దైవాన్ని నమ్మేలా చేశాడు. అంటే డాక్టర్ నమ్మాడంటే సైన్స్ యాక్సెప్ట్ చేసినట్టు. సైన్స్కు దైవత్వానికి అసలు కుదరదు కదా, సైన్స్ని యాక్సెప్ట్ చేయించాడు బాబా శక్తి వచ్చాక. అది బాబా గారి గొప్పతనం. ఓకే, సంతోషం. సామవేద షణ్ముఖ శర్మ గారికి కూడా ధన్యవాదాలు వారు చెప్పిన విషయానికి. ఇక వీరు ఇంటర్వ్యూ చేసి మనకు అందించవలసిన వారిలో నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, సత్యవాణి గారు, జొన్నవిత్తల గారు, శోభారాజు గారు, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళైతే, ఆర్ఎస్ఎస్ చీఫ్ గారు మోహన్ భాగవత్ గారు మొన్ననే వచ్చి మన సనాతన ధర్మానికి సంబంధించిన సత్పురుషులు బాబా గారు ముస్లిం అయ్యే ప్రసక్తి లేదన్నాడు కదా, ఆ ప్రభావం భారతదేశం మొత్తం వెళ్ళిపోయింది. మేము అదే, మా లాజిక్ కూడా అదే. మేము లలిత కుమార్ గారు చెప్పింది వినాలా, కరుణాకర్ సుగుణ గారు చెప్పింది వినాలా, భరతవర్ష గారు చెప్పింది వినాలా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు చెప్పింది వినాలా, ప్రధానమంత్రి గారు చెప్పింది వినాలా? ప్రధానమంత్రి గారు స్వయంగా సాయిరామ్ అంటున్నాడు, మన భరతవర్ష గారేమో సాయిరామ్ అనడం, సాయికృష్ణ అనడం, సాయిశంకర్ అనడం, ఇదంతా మన కల్టును పాడు చేయడం కదా అని. ఓకే, భరతవర్ష గారు చెప్పింది కూడా ఖచ్చితంగా వింటాం, కానీ అదే సమయంలో ప్రధానమంత్రి గారు చెప్పింది కూడా విన్నప్పుడు మేము సహజంగానే భరతవర్ష గారి కంటే మేము ప్రధానమంత్రి గారు పెద్దవారు, వయసులో అనుభవజ్ఞులు, జ్ఞానులు, అలాగే సనాతన ధర్మాన్ని వారికంటే కూడా ఎక్కువగా ప్రేమించిన వారిని భావిస్తాం కాబట్టి వారు చెప్పిన మాటే వింటాం సహజంగా. ఇలా జరుగుతూ ఉంటుంది, ఇది వారు కూడా అంగీకరిస్తారనుకుంటున్నాం. అందుకనే వారు ఇప్పుడు సామవేదం షణ్ముఖ శర్మ గారి దగ్గరికి వెళ్ళి వారితో చెప్పించే ప్రయత్నం చేశారు. కానీ ఇలా సమాజంలో ఇంత పెద్ద ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళందరూ బాబా గారికి సర్టిఫికెట్ ఇచ్చేసి ఆయన సిద్ధపురుషుడు, మహాత్ముడు, పరబ్రహ్మ, సనాతన ధర్మానికి సంబంధించిన వారని చెప్పడం వల్లనే చాలామంది ఇప్పుడు కూడా ఇంకా చాలామంది యువత బాబా గారిని గురువుగా, దైవంగా అంగీకరించే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు, ఆటోమేటిక్గా పెద్దలు చెప్పింది వింటారు. కాబట్టి వారి దగ్గర కూడా మీరు ఇంటర్వ్యూ తీసుకొని ఏదో అప్పుడు పొరపాటుగా ఇప్పుడు సామవేదం శర్మ గారు చెప్పినట్టుగా మాకు ఆయన మీద పెద్దగా గౌరవం లేకపోయినా ఏదో ఒకరి కోసం, వారి కోసం, వీరి కోసం ఇలా అనాల్సి వచ్చింది, చెప్పాము అని కనుక వారు చెప్పారనుకోండి, మీ యొక్క ప్రయత్నం ఇంకా సఫలీకృతం అవుతుంది. ఆ ప్రయత్నం కూడా
చెయ్యాలని కోరుకుంటూ ఉన్నాను. ఇక నాకు మిత్రుడు ఒక ఇంగ్లీష్లో మెసేజ్ పెట్టాడు. మీరు ఏదో స్ట్రెస్గా ఫీల్ అవుతున్నట్టున్నారు చెప్పేటప్పుడు, మీ కళ్ళు మీ హావభావాలు ఇవన్నీ కూడా వారికి ధన్యవాదాలు. స్ట్రెస్ ఉంటుంది కదండి. ఇప్పుడు మన సోదరులేమో సాయిబాబా గారిని సాయి భక్తుల్ని నోటికొచ్చినట్టుగా దులిపేస్తుంటారు. మేమేమో అలా అనడానికి వీలు లేదు. వాళ్ళను కూడా ఆ విధంగా దులిపేసేటట్టుగా మాట్లాడితే స్ట్రెస్ ఉండదు, ఓపెన్గా వెళ్ళిపోతుంది. కానీ అలా అనడం ధర్మం కాదు. అలాగే వారు మా సోదరులు, వయసు రీత్యా అయితే నా పుత్ర సమానులు, సనాతన ధర్మం కోసం పోరాడుతున్న వాళ్ళు. నేను వారిని ఎలా కఠినంగా అనగలుగుతాను వాళ్ళు అన్నట్టుగా? కానీ వారు నా గురువుకు సంబంధించిన చరిత్రని ఎలా పడితే అలా అవహేళన చేస్తూ ఉన్నప్పుడు లోన బాధ ఉంటుంది. ఆ బాధను దిగమింగుతూ వారికి నొప్పి కలగకుండా, బాధ కలగకుండా, ఇబ్బంది కలగకుండా నేను చెప్పాలనుకున్నది జాగ్రత్తగా చెబుతూ బాబా భక్తులకి ఒక స్వాంతన చేకూరుస్తూ, ఈ చాలా బాధ్యతలు మోస్తుంటుంది మనసు. కాబట్టి ఆ స్ట్రెస్ ఉంటుంది. ఇక వీరు సామవేదం షణ్ముఖ శర్మ గారిని అడిగిన ప్రశ్నలు, గురువు అనుకోవచ్చా అని అడిగారు. గురువు అనుకోవచ్చు అనేది కూడా ఆయన క్లియర్గా చెప్పినట్టుగా నాకు చెప్పలేదు. ప్రతిదీ కూడా శాస్త్ర ప్రకారంగా చూస్తే అలా లేదు కదా. నేను కూడా ఇంతకుముందు ఇది సాయి రక్షాస్తోత్రం, రామరక్షాస్తోత్రానికి బాబా గారి మార్గంలో సాయి రక్షాస్తోత్రం వచ్చింది. ఉన్నదొన్నట్టుగా చెప్పాలి అని అంటే, ఏ కారణంతో చేసినా మన సోదరుల దృష్టితో చెప్తే సనాతన ధర్మాన్ని కలుషితం చేస్తున్న వారిలో బాబాగారి కల్టు అంటూ ఒకటి ఏర్పడడంలో మన్నించాలి. వారంటే నాకు చాలా గౌరవం కాబట్టి వారు కూడా ఒక పాత్ర పోషించారు అనిపిస్తుంది. ఎందుకని? రామరక్షా స్తోత్రాన్ని మనకు తెలుసు, రామరక్షా స్తోత్రం తెలుసు, రక్షాస్తోత్రాల్లో బాగా ఫేమస్. అటువంటిది సాయిబాబా గారికి సాయి రక్షా స్తోత్రం అని రాశారు ఆయన. ఇలాంటివి చూసే మిత్రులారా, బాబాగారు సాక్షాత్తు పరబ్రహ్మని, రాముడని, కృష్ణుడని అనుకోవడానికి కారణం ఇదిగో ఇటువంటి మహానుభావులు చేసిన ప్రయత్నాలే. వారు ఏ ఉద్దేశంతో చేశారనేది ప్రజలకు తెలియదు కదా. ఇప్పుడు సాయి గాయత్రి అని మీరు తీసుకొచ్చి చూపించారు, ఆయన్ని కూడా అడిగితే అదే చెప్తాడు. అప్పుడు ఏదో వాళ్ళు ఎవరో రాయమన్నారు, రాశాను, సాయి గాయత్రి వచ్చేసింది. సాయి చాలీసా ఆయన అడిగారు, ఆయన చెప్తాడు, అప్పుడు ఏదో ఎవరో రాయమన్నారు, రాశాం. సాయి సత్యవ్రతం అప్పుడు ఆయన భీమాజీ పాటిల్ చేశాడు, మేము చేసుకుంటున్నాం. సాయి రక్షాస్తోత్రం వాళ్ళు ఎవరో రాయమన్నారు, రాశాను. కానీ ఈ తెర వెనుక జరిగింది ఎవరికి తెలియదు కదా మిత్రులారా. కానీ తెర ముందు ఉన్న వాళ్ళు ఏం చూస్తారు? ఎన్టీ రామారావు గారు కృష్ణుడు రాముడు వేషాలు ఇస్తే ఆయన దేవుడిగా భావించి ఆయన దర్శనానికి వెళ్ళి వచ్చేవాళ్ళు. ఆ ప్రభావం అలా ఉంటుంది. కాబట్టి మన సామవేద షణ్ముఖ శర్మ గారు కూడా ఈ సాయి కల్టులో వారు ఒక భాగం వహించారు. కాబట్టి ఇలాంటి మహానుభావులు చేసిన ప్రయత్నం, సాయి భక్తులు అమాయకులు, వారిని మీరేం అనడానికి వీలు లేదు. ఏదైనా అనదలుచుకుంటే ఇదిగో ఈ మహానుభావులనే మీరు అనాలి. మహానుభావులు నడిచిన దారిలో నడుస్తారు. అందరూ సామవేదం షణ్ముఖ శర్మ గారు లాగే చేసి ఉంటే దోషం వాళ్ళదే కానీ సాయి భక్తులది కాదు. కనుక తర్వాత గురువు పరబ్రహ్మనే కదా, కాబట్టి మేము బాబా గారిని పరబ్రహ్మగా ఎందుకు భావించకూడదు అని సాయి భక్తులు అంటారండి. మీరు దానికి ఏం చెప్తారు అంటే, పరబ్రహ్మ లక్షణాలు కొన్ని ఉంటాయి. ఆ పరబ్రహ్మ లక్షణాలు ఒక 6 చెప్పబడ్డాయి శంకరాచార్యుల వారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, అమ్మవారు, గణేశుడు, షణ్ముఖుడు, సూర్యనారాయణుడు. ఈ విధంగా వీరిని మాత్రమే పరబ్రహ్మ స్వరూపంగా భావించవచ్చని శంకరాచార్య గారు చెప్పారని చెప్పారు.
మరి గురువును పరబ్రహ్మగా ఎందుకు చెప్పారు అని అంటే, పరబ్రహ్మగా భావించవచ్చు, కానీ దైవంతో సమానంగా చేయాల్సిన అవసరం లేదు. అందరూ చెప్తున్న మాటే. ఇప్పుడు అందరూ కూడా గురువుని ప్రస్తుతం వరకు బాబాగారి వైభవం ప్రాపకం తగ్గించే వరకు, వాళ్ళ లక్ష్యం నెరవేరే వరకు గురువును ప్రస్తుతం కొంతవరకు పక్కన పెట్టేద్దాం, దైవానికి ప్రాధాన్యత ఇద్దాం. ఎందుకంటే బాబాగారిని గురువుగా భావిస్తున్నారు కాబట్టి అలా చేయకపోతే కష్టం. అందుకని అలా అంటుంటారు. బాబాగారి వైభవం తగ్గిపోయిందనుకోండి, బాగా తగ్గిపోయి ఏమీ లేకుండా అయిపోతే అప్పుడు వీళ్ళందరూ ఎవరైతే గురువులుగా చెప్పబడుతున్నారో వాళ్ళు మళ్ళీ పూజించబడాలి కదా. మళ్ళీ గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవ్ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని వాళ్ళే చెప్పి గురువుని దేవుడి కన్నా ఎక్కువగా పూజించాలయ్యా. అసలు దేవుడు భగవంతుడు అంటే ఎవరో నీకు తెలియజెప్పింది గురువే. గురువు లేకపోతే దేవుడిని నువ్వేం తెలుసుకుంటావు? కాబట్టి ముందు గురువును పూజించు, మామూలుగా కాదు, దేవుడి కంటే ఎక్కువ పూజించు అని వాళ్ళే చెప్తారు. వాళ్ళు ఏం చెప్తే మనం వినాలి, అదే వినాలి. ఎందుకంటే వాళ్ళు శాస్త్రాలు దాన్ని చదివి వాటి ప్రకారంగా నడుస్తుంటారు కదా. అందుకని వాళ్ళు ఏం చెప్తే అది వినాలి మనం. వాళ్ళు ఇది నంది అంటే నంది అనాలి, అబ్బాయి కాదబ్బాయి అది వేరే అంటే అలాగే అనాలి. ఎందుకంటే శాస్త్రాలు వాళ్ళే చదువుకున్నారు, మనకు తెలియదు. కాకపోతే ఆ రోజులు పోయినాయని వీళ్ళకి తెలియట్లేదు. మనం ఎక్కడున్నాం ఏమిటి. సనాతన ధర్మంలో కల్టు వచ్చేసింది, కల్టు చేస్తున్నారు సనాతన ధర్మంలో అని చెప్పి. బ్రహ్మముహూర్తంలో లేచేవాడు సనాతన ధర్మానికి సంబంధించినవాడు. ఎంతమంది లేస్తున్నారు? 8, 9, 10, 11 మొత్తం ఎగిరిపోతారు. 99%. ఇలా బొట్టు పెట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? భగవద్ ఆరాధన రోజు దీపారాధన చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రామాయణం, భారతం, భాగవతం అనే గ్రంథాలు సంవత్సరానికి ఒక్కసారైనా ఒక పేజ్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? భగవన్ నామస్మరణ రోజుకు ఒక్కసారి చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన సనాతన ధర్మంలో, హిందూ మతంలో ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేయండి, ఎంతమంది వస్తారు? వాళ్ళల్లో మీకు వస్తే 90% సాయి భక్తులు వస్తారు. అది బాబాగారి ప్రభావం సనాతన ధర్మం మీద. కాబట్టి గురువును పరబ్రహ్మగా భావించవచ్చు, పూజించవచ్చు, కానీ దేవుడిని పూజించినంత పూజించక్కర్లేదు. అలాగే ఆ దేవుళ్ళ పక్కన తెచ్చి పెట్టక్కర్లేదు. మేము కూడా అదే మొదటి నుంచి నేను అదే చెప్తున్నాను. బాబా అందరిలాంటి గురువు కాదు, అందరిలాంటి అవధూత కాదు, అందరిలాంటి యోగి కాదు. ఆయన సాక్షాత్తు దత్తాత్రేయ అవతారం. అందుకనే ఆయనకి సకల దేవతల పక్కన కూర్చునే స్థాయి వచ్చింది, ఊరికే రాదు. మనం పుడితే మాత్రం మన దేవతలు ఊరుకుంటారండి? వెంకటేశ్వర స్వామి, విఘ్నేశ్వర స్వామి, లక్ష్మీమాత, శివుడు పక్కన బాబాగారు ఉంటారు. ఒకవేళ ఆయన ముస్లిం సంప్రదాయానికి సంబంధించిన వాడైతే ఆయనకు ఆ స్థాయి లేకపోతే మనం కూర్చోబెడితే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకుంటే వాళ్ళు ఎలా దేవతలు అవుతారండి బాబు? ఎవరిని పడితే వాళ్ళని తెచ్చి మా పక్కన పెడుతున్నావేంట్రా అని చెప్పరా? కళ్ళలోకి వచ్చేనా కనీసం? అసలు వాళ్ళు ఏం పట్టించుకోరా? కనీసం ఈ 5 బాధ్యత కూడా వాళ్ళకు ఉండదా? కాబట్టి బాబాగారు దత్తాత్రేయ అవతారం కాబట్టి ఆ పక్కన కూర్చున్న వాళ్ళు ఆయన కూడా ఒకటే కాబట్టి వాళ్ళు హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు. ఈ 100 సంవత్సరాల నుంచి నడిచిపోతూ ఉంది. సృష్టి ఉన్నంత వరకు నడుస్తుంది. బాబా చెప్పాడు, కల్పాంతం వరకు నా అవతార కార్యం నెరవేరుతుంది. ఆయనని కదిలించాలని మీరేనా? చాలామంది ప్రయత్నం చేశారు. మన ద్వారకా పీఠాధిపతి కూడా పాపం వచ్చి ప్రయత్నం చేసి వెళ్ళారు. ఒక పెద్ద పీఠాధిపతి, ఆయన ప్రయత్నమే సఫలం కాలేదు. ఆయనే కోర్టులో క్షమాపణ చెప్పుకున్నాడు. సామవేద షణ్ముఖ శర్మ గారు, లేకపోతే గరికపాటి గారు, లేదా చాగంటి కోటేశ్వరరావు గారు, లేదా ఆర్ఎస్ఎస్ చీఫ్ గారు, ప్రధానమంత్రి గారు, వీళ్ళు చెప్పినా సాయి భక్తులు మారరండి. భక్త ప్రహ్లాదుడు నారాయణ్ణి విడిచిపెట్టడం జరిగితే సాయి భక్తులు బాబాగారిని విడిచిపెడతారు. మీరు సోషల్ మీడియాలో వీడియోలు చేస్తున్నారు, మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు కాబట్టి సాయి భక్తులు కూడా ఏమీ అనట్లేదు. మీరు కార్యరంగంలో దిగినప్పుడు తెలుస్తుంది సాయి భక్తులు ఎలా ఉన్నారు, ఏం చేస్తారు, వాళ్ళ భక్తి ఎటువంటిది అనేది మీకు అప్పుడు ప్రాక్టికల్గా తెలుస్తుంది. ఎందుకంటే మేము భక్తులతో
కలిసి ఉంటాం కాబట్టి వాళ్ళ మానసిక పరిస్థితి, బాబా మీద ఉన్న వారికి భక్తి భావం ఎటువంటిదో. మన రీసెంట్గా నాకు ఒక హైదరాబాద్ నుంచి ఒక భక్తుడు ఆర్టీసీలో జాబ్ చేస్తాడు. జరుగుతున్న దాని మీద ఫోన్ చేసి మాట్లాడుతూ నేను ఆశ్చర్యపోయాను. ఇంతవరకు బాబా గారి గురించి ఇలా జరుగుతున్న దాని గురించి ఏడ్చినటువంటి మగ భక్తుడిని, పురుష భక్తుడిని చూశాను నేను. స్త్రీలు కూడా చాలామంది బాధపడుతున్నారు. ఏంటి బాబా ఇలాగా, ఏమిటండి సాయిదాస్ గారు ఇలాగా అన్నవాళ్ళు విన్నాను. కొంత బాధపడ్డ వాళ్ళు ఉన్నాను, వాళ్ళ యొక్క మాటల బాధ చూశాను. కానీ 2 నిమిషాలు నోట మాట రాకుండా ఏడ్చినటువంటి ఒక పురుషుణ్ణి చూశాను. అలాంటి భక్తులు ఉన్నారు నాన్న, మీకు తెలియదు. ఇప్పుడు చెప్పాను కదా, సత్యవాణి గారు ఎవరామె, ఆ తల్లి. శోభరాజు గారు ఎవరామె, జొన్నవిత్తల గారు ఎవరు. మన సనాతన ధర్మాన్ని మీకన్నా 100 రెట్లు ప్రేమించేవాళ్ళు, సనాతన ధర్మాన్ని శ్వాసగా భావించేవాళ్ళు, ప్రాణంగా భావించేవాళ్ళు. వాళ్ళే బాబా భక్తులుగా ఉంటే మామూలు మనుషుల పరిస్థితి ఏమిటి? ఎలా జరిగింది ఇదంతా? అమెరికాలో ఉన్న గొప్ప మహానుభావుడైన డాక్టరు బాబా భక్తుడికి ఎలా మారాడు? ఆర్ఎస్ఎస్ చీఫ్ బాబాను సనాతన ధర్మానికి చెందిన సత్పురుషుడిని ఎందుకు చెప్తాడు? సాక్షాత్తు ప్రధానమంత్రి గారు, భారతదేశం అంటేనే ఈరోజు నరేంద్ర మోడీ, హిందూ ధర్మం అంటే నరేంద్ర మోడీ, ఆయన సాయిరామని ఎలా అంటాడు? బాబా గారు అనేక సందర్భాల్లో నాకు సూచనలు ఇస్తుంటాడు, నన్ను నడిపిస్తుంటాడు అని చెప్పాడే, అదంతా అబద్ధం చెప్తాడా? కాబట్టి ఉన్న విషయాలు ప్రాక్టికల్స్ మీ దృష్టికి తెస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, సామవేదం శర్మగారు చెప్పినట్టుగా ఆయన ఎక్కడ బాబా మీద ప్రవచనాలు చేయలేదని, ఎక్కడో ఒక చోట 2 మాటలు చెప్పాను. మేము కూడా అనుకుంటుంటాం, చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి గారు, సామవేద శర్మ గారు, వీళ్ళందరూ కూడా నిజంగానే బాబా గారి గురించి మాత్రం చెప్పరు. ఆయన చెప్పారు చూడండి, రమణ మహర్షి గారి గురించి చెప్తాడు, రామకృష్ణ పరమహంస గారి గురించి చెప్తారు, కానీ బాబా గారి గురించి చెప్పరేంటి అని మేము అందరం నిజం మేము కూడా చూసాం. మీకు రహస్యం చెప్తాను, గొప్ప విషయం. ఈ మహానుభావులు ఎవ్వరూ చెప్పకుండానే బాబా గారు ఈ స్థాయిలో ఉన్నాడు. వాళ్ళందరూ కూడా బాబా గురించి చెప్తే ఏమైపోయేది ఒకసారి ఆలోచించండి. బాబా గారు స్వయం కృషితో, స్వయం శక్తితో వ్యాపించిన పరమాత్మ. మాలాంటి వాళ్ళని చెప్తే ఎవరు నమ్ముతారండి బాబు? మమ్మల్ని ఎవరు పిలుస్తారు? బాబా భక్తులే పిలుస్తారు. మేము ఎక్కడ రోడ్లు ఎక్కి మైకులు పట్టుకొని బాబాను ఆశ్రయించండి అని చెప్పలా, సభలు సమావేశాలు పెట్టి బాబా గొప్పతనం చెప్పలా. బాబా భక్తులు ఎవరైతే పిలుస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా వచ్చే జనం కూడా 50, 100, 200 అంతకంటే ఎక్కువ ఉండరు. వాళ్ళంతా బాబా భక్తులే, ఒక్కరు కూడా వేరే వాళ్ళు ఉండరు. కొత్త వాళ్ళకి బాబా గారు చెప్పేదే లేదు, అసలు చెప్పం మేము. ఒక రామభక్తుడు, కృష్ణ భక్తుడు వచ్చి నేను రామభక్తుని అంటే రామునే చూసుకో అంటాం, అది మా బాబా తత్వం. కృష్ణ భక్తుడు వస్తే కృష్ణుడి దగ్గరికి వెళ్ళు, బాబా తత్వం. బాబా అలాగే చెప్పారు. ఆ విధంగా ఈ ప్రవచకులు ఎవరు బాబా గురించి చెప్పకపోతేనే బాబా వైభవం ఎంత అయిపోయింది, 1,000 కోట్ల మంది హిందువులు బాబా భక్తులుగా మారిపోతే వీళ్ళు చెబితే పరిస్థితి ఏమిటి? బాబా గారి గురించి ఎవరు చెప్పక్కర్లేదు, బాబాని ఎవరు ప్రమోట్ చేయక్కర్లేదు, బాబా తత్వాన్ని కానీ బాబా భక్తిని కానీ. ఇదంతా ఉట్టి భ్రమ. ఏదో బాబా గురించి వినడానికి వాళ్ళు, చెప్పడానికి మేము, అంతేగాని ఆయనని ప్రమోట్ చేసుకుంది ఆయనే. సచ్చరిత్ర ఇది పారాయణం చేసుకోండి మీకు శుభం జరుగుతుందంటే, అది పారాయణం చేస్తే ఆ శుభాన్ని ఇవ్వవలసిన వాళ్ళు ఎవరు? బాబా గారు. వారి కోరిక తీర్చవలసింది ఎవరు? బాబా గారు. వారి రోగం పోగొట్టేది ఎవరు? బాబా గారు. అవి చేయడం ద్వారా వారి జీవితంలోకి బాబా వచ్చాడు, వాళ్ళు బాబా భక్తులుగా మారిపోయారు, ప్రపంచమంతా సాయి భక్తులుగా మారుతున్నారు. ఆయన వారిలో దూరి వారి కుటుంబంలో, వారి యొక్క సమస్యల్లో ఆయన సమాధానం ఇస్తున్నాడు. కాబట్టి సాయి భక్తి పెరిగింది. కానీ మాలంటోళ్ళు చెప్పడం వలనో లేదా ఈ ప్రవచకులు చెప్పడం వలన జరగలేదు. వాళ్ళ భక్తికి ఇవి బలాన్ని ఇస్తాయి. ఓహో, మేము బాబా గారి భక్తిలో ఉన్నాం, ఈ మహానుభావులు కూడా చెప్తున్నారు కాబట్టి మేమేమి పక్కదారి పట్టలేదు అని వాళ్ళు ఒక విశ్వాసం పెట్టుకొని ప్రయాణం చేయడానికి పనికొచ్చింది అంతే. ఇది కూడా ఒకటి.
వాళ్ళెవరు చెప్పకుండానే బాబా భక్తి ఇలా ఉంటే వాళ్ళు చెబితే ఏమైపోయేది? వాళ్ళు చెప్పిన రమణ మహర్షులు, రామకృష్ణ పరమహంసలు, ఇంకా మహానుభావులు ఎవరున్నారో వాళ్ళు అక్కడే ఉన్నారు. కానీ బాబా గారు విశ్వమంతా వ్యాపించాడు. ఎందుకు జరుగుతుంది ఇది? ఎలా జరిగింది ఇది? ఎవరు చేశారు ఇది? పాకిస్తాన్ వాళ్ళు చేశారా? చైనా వాళ్ళు చేశారా? అమెరికా వాళ్ళు చేశారా? కాదు కదా, మన హిందూ సోదరులే కదా. వాళ్ళు ఎందుకు చేస్తారు? అది బాబా గారి భక్తి హిందూ ధర్మానికి నష్టం కలిగించేదైతే, సనాతన ధర్మానికి నష్టం కలిగించేదైతే, వారు పుట్టిన మతానికి నష్టం కలిగించేదైతే వాళ్ళు ఎందుకు చేస్తారు అలాగా? తమ మతాన్ని, తమ ధర్మాన్ని, తమ దేశాన్ని ద్రోహం చేసుకుంటారు కోట్లాది మంది. ఎవరో ఒకరిద్దరంటే డబ్బు కాశపడి కక్కుర్తిపడి ఏదో చేశారనుకుందాం. కోట్ల మంది హిందువులు ఎందుకు అలా చేస్తారు? ఒకసారి అది కూడా మీరు ఆలోచించాలని కోరుతున్నాను. బాబా కల్టు తయారైంది. బాబా కల్టు వల్ల సమాజానికి ఏ నష్టం వచ్చిందో నాకు తెలియలే. సాయిరామ సాయికృష్ణ అంటే అది కల్ట్ అని, అది సమాజానికి ఏ నష్టము? నాకైతే రామ అనే నామం వింటే పరమానందం కలుగుతుంది. రామనామం వినపడకుండా ఒట్టి సాయినామం పలుకుతే మీకు ఆనందమా? నాకు ఆనందం కాదు. నాకు రామనామం కూడా వినపడాలి. ఒకవేళ సాయి భక్తులందరూ కోటాను మంది సాయిబాబా సాయిబాబా అంటే నేను అస్సలు వినలేను. నేను నా సహచరులతో, సత్సంగాలు చెప్పే నా సహమిత్రులతో 20 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాను. వాళ్ళల్లో కొంతమంది సాయిబాబా సాయిబాబా అంటారు, సాయిరామ్ సాయికృష్ణ అంటే ఒప్పుకోరు. సేమ్ మీలాగే సాయిబాబా గారు సాయిరామ్ సాయికృష్ణ అంటారేంటి? సాయిబాబాను సాయిబాబాగానే ఉంచాలి అనేవాళ్ళు. బాబాగారి మార్గంలో ఆ విధంగా చెప్పబడింది. మన పూర్వీకులు అలా చెప్పారు. బాబాగారు కూడా ఆ విధంగానే సనాతన ధర్మాలని ఆ మార్గంలో నడవమన్నాడు. నా రాముడు నేను వదిలిపెట్టలేను. నేను రామభక్తుని. బాబాగారు నా గురువుని దేవుని ఇద్దరిని తలుచుకోవడమే కదా మోక్ష మార్గం. కాబట్టి నేను సాయిరామ్ అంటాను, సాయికృష్ణ అంటాను. వాళ్ళందరూ నా ఆరాధ్య దైవాలు. నా సనాతన ధర్మంలో చిన్నప్పటి నుంచి నేను కొలిచిన దైవాలను. ఇప్పుడు బాబా వచ్చాడని వాళ్ళని వదిలేస్తానా ఏంటి? అలా వదిలేయడం ధర్మమా ఏంటి? అది కృతజ్ఞత కాదు కదా. ఈరోజు ఒక డబ్బున్న మిత్రుడు వచ్చాడని చెప్పి నిన్నటిదాకా స్నేహం చేసిన పేదవాళ్ళని వదిలేయాలా ఏంటి? నిన్నటిదాకా సాయం చేసిన వాళ్ళని వదిలేయాలా ఏంటి? కాబట్టి సాయి రామరణంలో గురువుని దైవాన్ని తలుచుకోవడం, ఆ విధంగా అది ఏమీ కల్టు తయారవ్వలేదండి. మన సనాతన ధర్మానికి సంబంధించిన దైవాలను కూడా తలుచుకోవడం అది అవసరం. అది లేకపోతే సాయిబాబా గారి మార్గం ఒక మతంగా పక్కకి వెళ్ళిపోయేది ఎప్పుడో. అది హిందూ సమాజానికి చాలా దెబ్బ అయ్యేది. అలా కాకుండా ఉండడానికే ఈ సాయిరామ్ సాయికృష్ణ సాయిశంకర బాబాగారి మందిరంలో సకల దేవతారాధనలు ఇలా ఉండబట్టే ఇప్పటికీ అందరూ సనాతన ధర్మంలోనే ఉన్నారు. చక్కగా హిందూ దేవీ దేవతల ఆరాధన చేస్తూ ఉన్నారు. బాబాగారి కారణంగా అయినా సరే నిరంతరం రామనామం జపం జరుగుతుంది. పాజిటివ్గా ఆలోచిస్తే ఇవన్నీ వస్తాయి. అవధూతలు అల్లా మాలిక్ అని అంటారు. ఆ బాబాగారు అల్లా మాలిక్ అనేవాడు. పెద్దలు వారు ఏమన్నారంటే అవధూతలు అల్లా మాలిక్ అనరు, వారు ఆశీర్వదించరు, నమస్కారం పెట్టరు. ఇది వారు ఇచ్చిన సమాధానం. నిజమే, అవధూతలు ఎప్పుడు వారి యొక్క ఆత్మధ్యానంలోనే ఉంటారు, నిరంతరం కూడా అంతర్ముఖంగా ఉంటారు. ఓకే. కానీ నేను ఎప్పుడు చెప్పినట్టుగా బాబా గారు కేవలం అవధూత కాదు, అవధూత పర్సెంటేజ్ 10% వారి దగ్గర ఉండేది. గురుతత్వం 80% ఉంటుంది, దైవతత్వం 20% ఉంటుంది. ఒక 20% ఇట్లా పర్సెంటేజ్ ఓకే. 10% అవధూత, ఒక 10% దైవతత్వం, రక్షణ, కోరికలు తీర్చడం, 80% గురుతత్వం. కానీ భక్తుల కోసం కలికాలంలో ఉన్న మళ్ళాంటి అభాగ్యుల కోసం ఆయన 80% కోరికలు తీర్చే వ్యవస్థలో వచ్చేసాడు. 20% గురు వ్యవస్థలో, 10% గురు వ్యవస్థలో, 10% అవధూత. అప్పట్లో అవధూత, ఇప్పుడు అవధూత కాదు కదా. ఇప్పుడు ఆయన దేవుడు అయ్యాడు, గురువు అయ్యాడు. ఆయన్ని గురువుగా భావించే వాళ్ళు 20% ఉంటారు, దేవుడిగా భావించే వాళ్ళు 80% ఉంటారు. ఇలా మన వైపు చూసుకుంటే ఆయనలో దైవ లక్షణాలు, గురు లక్షణాలు, అవధూత లక్షణాలు ఉన్నాయి. అవధూత లక్షణాలు 10%. ఎప్పుడో ఒక సందర్భంలో ఒక కారణంతో కోప్పడేవాడు. ఆ కోప్పడేయడం మాత్రమే అవధూత. ఈ మలమూత్రాలు ఇవన్నీ స్టార్టింగ్ షిరిడీకి వచ్చిన కొత్తలో అలాంటి
ఆయన అవధూత లక్షణాలు కనపడి తన దగ్గరికి ఎవరు రాకుండా జాగ్రత్త పడ్డాడు. ఆయన ఎంత జాగ్రత్త పడ్డా కొంతమంది మహానుభావులు ఆయన గుర్తించారు, ఆయన దైవం చేశారు. అక్కడి నుంచి ఇంకా అవన్నీ అయిపోయాయి. రోజు లెండి అలా వెళ్ళిపోయేవాళ్ళు ఆయన స్నానానికి వాటికి. కాబట్టి మొదటి దశలోనే ఉండేది. ప్రజలు ఆయన దైవంగా గురువుగా భావించుకునేటప్పుడు ఇంకా అవన్నీ అయిపోయినాయి. సరే, అలా ఉంది. కాబట్టి బాబాగారు కేవలం అవధూత మాత్రమే కాదండి, ఆయన దత్తాత్రేయ స్వరూపుడుగాను, అంటే జగద్గురువుగాను, పరబ్రహ్మ స్వరూపంగాను ఆయనలో ఆ లక్షణాలు కూడా ఉన్నాయి. అలాగే గురువు లక్షణాలు కూడా ఉండాలి, పరబ్రహ్మ లక్షణాలు కూడా ఉండాలి శాస్త్రం ప్రకారంగా అని కూడా వారు చెప్పారు. అవి బాబాగారిలో ఉన్నాయా లేవా అనేది ఎవరి దృష్టి వారి దృష్టిని పెట్టి ఉంటుంది. ఇప్పుడు స్వామీజీలు సన్యాసులు అందరూ ఒకే రకంగా ఉన్నారా? మన చిన్నజీర స్వామి గారు ఉన్నారు, ఆయన అందరిలాగా లేడు. ఆయన పీఠాలకు పరిమితమై లేడు, సమాజంలోకి వచ్చాడు, దేశమంతా తిరిగాడు, ఎంతోమందికి నారాయణ మంత్రం బోధించాడు, దీక్షలు ఇచ్చాడు, భక్తి మార్గంలో నడిపాడు. ఆయన ప్రజలతో మమేకమైనట్టుగా ఆయన కానీ, పరిపూర్ణానంద స్వామి గారు కానీ, వీళ్ళు ప్రజలతో మమేకమైనట్టుగా ఇతర స్వామీజీలు కాలేదు. అందుకనే వాళ్ళు చాలా గొప్ప సమాజంలో కీర్తించబడుతుంటారు, ఎక్కువ మంది భక్తుల చేత వాళ్ళు గౌరవించబడుతుంటారు. పీఠాలకే పరిమితమైన వాళ్ళకంటే కూడా ఇప్పుడు 4 పీఠాల్లో ఉన్నారు మహానుభావులు, శంకర పీఠాల్లో. వాళ్ళకంటే చిన్నజీర స్వామి గారి ప్రభావం ఎక్కువ ఉంటుంది సమాజం మీద. కాబట్టి స్వామీజీల్లో కూడా ప్రజలకు దగ్గరికి వచ్చి ఆ యొక్క సన్యాస ధర్మాలు అయితే వాటిని కూడా కొంత సడలించుకొని, ఇప్పుడు సముద్రయానం చేయకూడదు అనేదాన్ని కొంతమంది ఖచ్చితంగా పాటిస్తారు, కొంతమంది సముద్రయానం చేస్తారు. వెంకటేశ్వర స్వామి కూడా సముద్రయానం చేయకూడదు, స్వామీజీలు వెళ్ళకూడదు, పూజారులు వెళ్ళకూడదు మన సనాతన ధర్మంలో, అయినా కానీ అమెరికా అంతా తీసుకెళ్ళారు. అలా కొన్ని సందర్భాల్లో కొంత వాటి శాస్త్రాల పక్కన పెట్టి సమాజం కోసం, దేశం కోసం సడలింపు చేసుకొని వస్తుంటారు. రామానుజాచార్యులు గారు ఉన్నారు, గురుగారు మంత్రబోధ చేశారు. ఇది ఎవరికి చెప్పొద్దునైనా శిష్యధర్మాలు ఉన్న వాళ్ళకి లేదా ఫలానా వాళ్ళకే చెప్పాలి అన్నాడు. కానీ ఆయన ఏం చేశాడు? గోపురమికి అందరికి చెప్పేశాడు. అలా అందరూ చేస్తారు, అంతకుముందు ఎవరు చేయలే, ఆయన చేశాడు. అలాగా బాబాగారు కూడా కొన్నిటిని సడలింపు చేసి, ఉపవాసం అంటే ఉపవాసం ఎవరు ఉంటారు ఈ రోజులు? ఎవరు ఉండరు. ఉపవాసం ఉండాలి, స్నానం చేసి పూజ చేయాలి, నియమనిష్టలతో ఉండాలి అని అంటే ఈ రోజుల్లో కుదరదు. అందుకనే అందరూ పరాయి మతాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ హిందూ మతంలో ఉంటే తలకాయ నొప్పి అని చెప్పి దాన్ని సడలింపు చేసి ఇతర మతాల్లో ఉన్న సౌలభ్యాన్ని, సౌకర్యాలని మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు భగవన్నామస్మరణ చేసుకోండి, ఎప్పుడు వీలైతే అప్పుడు పారాయణం చేసుకోండి, కానీ ధర్మబద్ధంగా జీవించండి, పవిత్రంగా ఉండండి, మనసును మంచిగా ఉంచుకోండి, క్యారెక్టర్ జాగ్రత్తగా చూసుకో, ఇదే నాకు ముఖ్యం, పూజలు పునస్కారాలు కాదు, ఉపవాసాలు తపవాసాలు కాదు అని కొద్ది సులభతరం చేసి హిందూ ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అలాగే భక్తి మార్గం నిలబెట్టే ప్రయత్నం చేశాడు, లేకపోతే మొత్తం దూకేసేవాళ్ళే. బాబాగారు వచ్చిన తర్వాత చాలామంది మత మార్పులు పాల్పడకుండా వేరే మతాలకు వెళ్లకుండా ఉండడానికి కారణం సాయి అనే ఒక మార్గంలో మనం ఏ విధమైన నియమనిష్టలు, కఠినమైన సాధనలు, కఠిన వ్యవహారాలు, స్నానాలు, సంధ్యాలు, లేకపోతే ఏ ఉపవాసాలు తపవాసాలు ఏం అక్కర్లేదు, బాబాగారిని నమ్ముకుంటే చాలంట మన పని అయిపోతున్నాయి కూడా. అందుకని పక్క మతం పోవాల్సిన అవసరం లేదు. అలా హిందూ ధర్మాన్ని నిలబెట్టాడు బాబాగారు. ఈ విధంగా సాయినాథుల వారి యొక్క మార్గం సనాతన ధర్మానికి ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఇంకా ఎక్కువ ఎందుకు, ఇప్పటికి చాలాసేపు అయింది. మీరు చేసిన ప్రయత్నానికి అభినందిస్తూ, నేను చెప్పినట్టుగా ఈ యొక్క మహానుభావుల దగ్గరికి కూడా వెళ్ళి వారి అభిప్రాయాలను కూడా సామవేద షణ్ముఖ శర్మ గారి లాగే అప్పుడేదో తెలియక చేశాను, పెద్దగా మనసు బుద్ధి వికసించలేదు, లేదా నాకు విశ్వాసం లేకపోయినా మొహమాటంతో వేరే వాళ్ళ కోసం చేశాను అని వీళ్ళతో కూడా మీరు చెప్పించుకుంటూ వస్తే మీ ప్రయత్నం ఇంకా కొద్దిగా సఫలీకృతమవుతుంది. అలాగే నాలాంటి వాళ్ళు కోరుకునే సాయి సమాజం ఏర్పడుతుంది. అది గురుమార్గంగానే ఉండాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఒక రమణ మహర్షి గారిలాగా, ఒక రామకృష్ణ పరమహంస గారిలాగా, బాబా గారి మార్గం ఒక గురు మార్గంలాగా, మోక్ష మార్గంలాగా ఉంటే చాలా బాగుంటుంది.
కనుక ఆ దిశగా మీరు కూడా ప్రయత్నం చేయండి. అయితే ఇందులో మీ ప్రయత్నం నా కోరిక కాదు, బాబా గారి సంకల్పం ప్రకారం జరుగుద్ది. కానీ మనం ప్రయత్నం చేద్దాం. మీలాగా నేను కోరుకుంటున్నాను, మన ప్రయత్నం చేద్దాం. కానీ బాబా గారి అవతార కార్యంలో హీనుల పాపుల పతితులను ఉద్ధరించడం ఒక లక్షణం. ఎన్నో పాపకర్మలు చేస్తేనే కలియుగంలో పుట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కర్మ ఫలితాలు వాళ్ళు అనుభవిస్తూ ఏ దేవుణ్ణి మొక్కినా ఎవరు పలకరకపోతే, ఏ దేవుణ్ణి మొక్కినా ఎవరు స్పందించకపోతే, ఎవరు వారిని ఆదుకోకపోతే, నేనున్నానంటూ ఆదుకోవడానికి ఒక దైవం ఉండాలి. ఆ దైవం కారణంగా వారు రక్షించబడాలి. కలి ప్రభావం నుంచి వాళ్ళు రక్షించబడాలి. ఆ తర్వాత వాళ్ళు నెమ్మదిగా దైవత్వానికి దగ్గర కావాలి అనే సహనం, ప్రేమ, అనంతమైన సహనం, అనంతమైన ప్రేమ, వారి మంచి చెడులు చూడకుండా వారి కష్టాల్లో ఉంటే పరిగెత్తుకొని వచ్చి వారికి సహాయం చేసి, కన్నతల్లిలా సహాయం చేసి వారిని నిలబెట్టి ఆ తర్వాత వారిని సరైన మార్గంలోకి తీసుకురావడానికి ఒక అవతారం అవసరం అనిపించింది. అందుకనే సాయినాథుడి అవతారం వచ్చిందని మేము భావిస్తాం. అయినా నేను కోరుకున్నట్టుగా, ఎందుకంటే నేను కూడా గురుమార్గమే కోరుకునేవాడిని కాబట్టి గురుమార్గాన్ని ఎక్కువగా బాబా మార్గంలో వ్యాప్తిలోకి వచ్చేలా చేయాలి. అలాగే మీరు కోరినట్టుగా మందిరాలలో బాబా గారి నానా రూపాలు వేసి నానా రకాలుగా ఆరాధన చేస్తున్నటువంటి ఆ విచిత్ర పోకడలు కూడా తగ్గిపోవాలి. బాబా గారిని బాబాగారిలాగే చూద్దాం. బాబాగారిని చూద్దాం. బాబాగారిని మన ఇష్టదైవాన్ని తలుచుకుందాం. బాబాగారిని మన ఇష్టదైవాన్ని తలుచుకుందాం, తప్పులేదు. దాన్ని ఎవరు ఆపలేరు. ప్రహ్లాదుని ఆఫ్ చేస్తే సాధ్యమైందా? నారాయణ మంత్రం ఆఫ్ చేయమంటే సాయిరామ్ సాయిరామ్ అనేది అది విశ్వవ్యాప్తం అయిపోయింది. అది ఎవరి వల్ల కాదు. కాబట్టి అది వదిలేసి బాబా గారిని అనేక రూపాల్లో ఉంచడం కానీ, సనాతన ధర్మంలో హిందువులు ఆరాధించే కొన్ని ముఖ్యమైన గరుడు గరుత్మంతుడు కావచ్చు, నందీశ్వరుడు కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతవరకు ఆయన ఎదురుగా నందీశ్వరుని పెట్టడం అనేది దాంట్లో వచ్చినా నష్టమేం లేదు. ఆయన గురువు, శివస్వరూపుడు ఆయన. ఎందుకంటే త్రిమూర్తి స్వరూపుడు అయినప్పుడు శివస్వరూపుడు కూడా అవుతాడు. ఇది అనాదిగా వస్తుంది నందీశ్వరుని పెట్టడం. కానీ ఇంకా కొన్ని విచిత్రమైన పోకడలు పోయాయి. మళ్ళీ నేను ఆ విషయాలు ఎత్తితే నా సోదరులకు వాళ్ళు బాధపడతారు, కోపడతారు. విచిత్రమైన పోకడలు పోయాయి. బాబాని అనేక రూపాల్లో చూపించే ప్రయత్నం, అలాగే సనాతన ధర్మంలో ఆరాధించబడుతున్న గరుత్మంతుడు కావచ్చు, తాబేలు కావచ్చు, ఇంకా రకరకాల వాటి మీద బాబా గారిని కూర్చోబెట్టడము, ఇంకో రకంగా చేయడము, ఇవన్నీ అవతల వాళ్ళకు బాధ కలిగించున్నప్పుడు అటువంటి చర్యలను కూడా మనం పూర్తిగా మానుకుని బాబాగారిగా చూసుకోలేము, ఆనందించలేమా? షిరిడీలో ఇవన్నీ ఏం లేవు. షిరిడీలో బాబా ఉన్నాడు, నందీశ్వరుడు ఉన్నాడు, అంతే. ఇంకా మళ్ళీ రకరకాల రూపాల్లో ఆయన్ని తయారు చేయడం అనేది భక్తుడి భావం అయి ఉండొచ్చు. భక్తుడి భావము ఎన్ని రకాలుగా అయినా ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న సమాజంలో మన సోదరులు కొంతమంది వారి ధర్మానికి ఏదో ఇబ్బంది జరిగినట్టుగా అనుకుంటున్నారు. కాబట్టి దాని విషయంలో కొంత ఆలోచించి జాగ్రత్తగా ఒక పద్ధతిగా మందిరాలు నిర్మించుకోవడాలు కానీ ఇవన్నీ కూడా చేసుకుంటే అందరం కలిసిమెలిసి హాయిగా ఉంటాం. అందరం హిందువులమే. పొద్దులేస్తే ఒకరినొకరు తిట్టుకోవడం, అరుచుకోవడం, ద్వేషించుకోవడం ఇది కాదు కదా హిందూ ధర్మం బలపడ్డానికి చేయవలసింది. అయితే ఈ ఎపిసోడ్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, మన కరుణాకర్ సుగుణ గారు మాత్రం 51 నిమిషాలు ఇలాగే చేతులు పెట్టుకొని నమస్కారం పెట్టుకుంటూ, ఎక్కడ సామవేదం శర్మ గారు మళ్ళీ టక్కున బాబా గారు సద్గురువు, మహానుభావుడు, సిద్ధపురుషుడు. ఇంకో విషయం మర్చిపోయారు. సామవేద శర్మ గారికి వాళ్ళ నాన్నగారు చెప్పారంట, అరే బాబు సాయిబాబా వారు సిద్ధపురుషుడు అని చెప్పి వాళ్ళ నాన్నగారికి నమస్కారం. మరి వాళ్ళ నాన్నగారు లాంటి వాళ్ళే బాబాగారు సిద్ధపురుషుడు, మహానుభావుడు అని సర్టిఫికెట్లు ఇస్తే ఇక మామూలు భక్తుల పరిస్థితి ఏమిటి? ఆ విధంగా ఎంతోమంది పెద్ద వాళ్ళు, పండితులు, మేధావులు, గౌరవనీయులు, పూజనీయులు బాబాగారి గొప్పతనాన్ని అంగీకరిస్తూ చెప్పడం వల్ల సాయి భక్తులు అందరూ కూడా సంతోషంగా ఆయన మార్గంలో నడుస్తున్నారు. కాబట్టి దీనికి కారణం ఎవరనేది ఆలోచిస్తే ఆ పెద్దలే, సామవేద షణ్ముఖశర్మ లాంటి పండితులే, మహానుభావులే. ఇప్పుడు వచ్చేసి అబ్బాయి మీరు ఆప్ చేయండి అంటే అలా అవుతుంది. 50 సంవత్సరాల నుంచి ఆయనని తల్లి తండ్రిగా భావించుకుంటే మీ అమ్మా నాన్న చాలా గొప్పవాళ్ళయ్యా అని సామవేద షణ్ముఖశర్మ లాంటి వాళ్ళు, ఇంకా మహానుభావులందరూ మీ అమ్మ నాన్నలు చాలా గొప్పవాళ్ళు,
మీరు ఆశ్రయించినటువంటి ఆ పాదాలు గొప్ప పాదాలు అని చెబితే ఆ పాదాలను పట్టుకొని 50 సంవత్సరాలు చక్కగా నడిస్తే ఇప్పుడు వచ్చేసి అబ్బెబ్బే అప్పుడేదో పొరపాటు చెప్పాం, వేరే వాళ్ళ కోసం చెప్పాం, వదిలేయండి అంటే అవుతుంది, అయిపోయింది బంధం, బలపడిపోయింది కదా. బలపడిపోయిన ఈ బంధాన్ని తెంచేసుకోవడం ధర్మం కాదు కదా. సావో రేవో అందులోనే స్నేహం చేశాం, దానికి మీరు అందరూ సర్టిఫికేట్ ఇచ్చేశారు, అది విడదీయరాని స్నేహంగా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు వచ్చేసి దాని గురించి ఏదో చెప్పడం అనేది కరెక్ట్ కాదు. దానికి సంబంధించిన బాబాగారికి సంబంధించిన విషయాలు హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఏమన్నా ఉంటే మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ వెళ్ళండి. అవి నమ్మిన వాళ్ళు బాబాగారిని వదిలేసి లేదా బాబాగారి మార్గంలోకి వెళ్లకుండా రామకృష్ణ శివ మారుతి రూపాల్లో మన సనాతన ధర్మంలో చేసుకుంటారు. ఇప్పటిదాకా వారితో నడిచిన వాళ్ళలో కూడా కొంతమంది ఇందాక చెప్పాను కదా, వాళ్ళు వెళ్ళిపోతారు. మీ ప్రయత్నం మీరు చేయండి, గౌరవంగా చేయండి, సంస్కారవంతంగా చేయండి. చిన్నపిల్లలాగా ఎగతాళిగా కామెడీ వేషాలు వేసుకుంటూ జోకులు చెప్పినట్టు చెబుతూ వెనకాల పెద్ద పెద్ద మ్యూజిక్లు ఇస్తూ హర్రర్ సినిమాలాగా అవన్నీ ఎందుకు అవసరంలా. సరే, మీ వ్యూవర్స్ చూడాలంటే ఆ మ్యూజిక్ అవన్నీ ఉండాలనుకుంటే రైట్. సాయిరామ్. ఇది సామవేద షణ్ముఖ శర్మ గారితో వాళ్ళిద్దరు చేసిన సమావేశం మీద నా యొక్క స్పందన. సాయిరామ్.